ఆంధ్రప్రదేశ్లో ఒక సైకో 30 మంది మహిళలను అతి కిరాతకంగా చంపేశాడు. దానికి చంద్రబాబు గారే ప్రత్యక్ష సాక్షి. చంద్రబాబు గారు డీజీపీకి సమాచారం ఇచ్చినప్పటికీ ఈ కేసులో డీజీపీ విఫలమయ్యారు అంటూ ఒక వార్త వస్తున్న నేపథ్యంలో అసలు ఆ సైకో కథ ఏంటి, దాన్ని చంద్రబాబు గారు ప్రత్యక్షంగా ఎలా చూడగలిగారు, డీజీపీకి సమాచారం ఇచ్చినప్పటికీ ఈ కేసులో డీజీపీ ఎందుకు విఫలమయ్యారు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో మహిళలను ఒక సైకో అతి కిరాతకంగా చంపేశాడు. దానికి ప్రత్యక్ష సాక్షి చంద్రబాబు గారు. ఆయన డీజీపీకి సమాచారం ఇచ్చినప్పటికీ డీజీపీ ఏం చేయలేకపోయాడు, కారణం ఏంటి? ఇది ఆసక్తికరమైన అంశం కదా. మామూలుగా కాదు. ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆయన దగ్గర సమాచారం ఉంది, 30 మంది మహిళల్ని ఒక సైకో చంపేశాడని. ఆ విషయాన్ని డీజీపీకి చెప్పారు. డీజీపీ ఏమో అతన్ని పట్టుకోలేకపోయారు. ఇది ఆసక్తికరమైన పరిణామంగా ఆసక్తిమైనటువంటి న్యూస్ కదా. 100%. ఎవరు ఎందుకీ నువ్వు ఆసక్తి తెలుసుకోవాలనే ఆసక్తి నీలో కనపడుతుంది. కాకపోతే ఇది చెప్పింది ఎక్కడ, ఏ వేదిక మీద చంద్రబాబు గారు అంటే కలెక్టర్లు, ఎస్పీలు రివ్యూ సదస్సులో చెప్పారు. రివ్యూ జరిగింది కదా, ఈ మధ్యకాలం రివ్యూ జరిగింది కదా, 4 రోజుల క్రితం జరిగినప్పుడు దాంట్లో చెప్పారు ఆయన. ఎప్పుడు ఈ సంఘటన ఎప్పుడు జరిగింది? యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో సీఎంగా ఉన్నప్పుడు జరిగింది. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో, అంటే 95 నుంచి 2004 మధ్యలో జరిగింది. అప్పుడు డీజీపీ ఎవరు? దొర, హెచ్ఓ దొర డీజీపీకి ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఏం చెప్పారంటే, చిత్తూరు జిల్లాలో ఒక సైకో కనిపించినటువంటి మహిళల్ని ఎట్టబడితే అట్ట చంపేశాడు. ఎలా? రాళ్ళు తీసుకొని ఎట్టబడితే అట్ట చంపేశాడు. అలా 30 మందిని చంపారు. 30 మంది మహిళలను చంపినప్పటికీ కూడా అతన్ని సైకో చంపాడని తెలుసు, ఒక సైకో చంపాడని తెలుసు, కానీ ఆ సైకోను పోలీసులు పట్టుకోలేకపోయారు. దానికి కారణం ఏంటి? ఆ రోజున సాంకేతికపరమైనటువంటి పరిజ్ఞానం లేదు. 25 years బ్యాక్ పోలీసుల వద్ద సాంకేతికమైనటువంటి పరిజ్ఞానం కానీ అలాగే టెక్నాలజీ కానీ అంతగా లేదు. కాబట్టి ఆ రోజున సైకోని పట్టుకోలేకపోయారు. ఆ రోజున డీజీపీ ద్వారా వెంటనే పట్టుకోలేకపోయారు, ఆలస్యమైంది. అప్పటికే 30 మంది మహిళల్ని అతను చంపేశాడు. పట్టుకోవడానికి అసలు పట్టుకోలేకపోయారు. అతను ఎవరో కనుక్కోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. 30 మంది మహిళలను చంపడం అంటే చిన్న విషయం కాదు కదా సైకో. అదే ఇప్పుడైతే నీకు ఇమీడియట్గా పట్టేస్తారు. కారణం ఏంటి? టెక్నాలజీ. అందుకే పోలీస్ డిపార్ట్మెంటు టెక్నాలజీలో అప్డేట్ కాండి అని చెప్పి రివ్యూ మీటింగ్లో చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. మీరు టెక్నాలజీ పరంగా ఎంత అప్డేట్ అయితే అంత ఇన్వెస్టిగేషన్ స్పీడ్గా చేయొచ్చు, ప్లస్ మీరు శాంతి భద్రతలను ఈజీగా కాపాడచ్చు అని చెప్తూ ఇటీవల జరిగినటువంటి సోషల్ మీడియా సైకోల్ని ఇమీడియట్గా పట్టేసుకున్నారు మీరు. డీజీపీ ద్వారకా గారు మీకు శభాష్, సూపర్గా పనిచేశారు. వెంటనే కట్టడి చేశారు సోషల్ మీడియా సైకోల్ని. దానికి కారణం ఏంటంటే మీ దగ్గర టెక్నాలజీ ఉంది. ఈ టెక్నాలజీ సరిపోదు. రాబోయే రోజుల్లో వచ్చేటువంటి క్రైమ్ ఏంటి? మొత్తం మీకు సైబర్ క్రైమ్. కాబట్టి ఈ సైబర్ క్రైమ్ను అడ్డుకునేందుకు, సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటి పరిష్కారాలు చూపేందుకు మీకు తగినటువంటి టెక్నాలజీ ఏం కావాలో అదంతా ప్రొవైడ్ చేస్తుంది ఈ ప్రభుత్వం. కానీ రాబోయేటువంటి రోజుల్లో మీరు డిజిటల్ లాక్ అని ఉంది కదా, డిజిటల్ క్రైమ్ ఏదైతే ఉందో దాని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. రాబోయేటువంటి రోజుల్లో డిజిటల్ క్రైమే ఎక్కువ ఉంటుంది, సైబర్ క్రైమే ఎక్కువ ఉంటుంది. దాన్ని మీరు అడ్డుకునే స్థాయికి మీరు పర్ఫార్మెన్స్ని పెంచుకోవాలి పోలీస్ వ్యవస్థ. ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ అనేది భారతదేశానికే ఒక మోడల్గా ఉండాలి. ఆ విధంగా ఉండాలంటే మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకోండి, డీప్ టెక్ని ఉపయోగించుకోండి. వీటన్నిటిని ఉపయోగించుకొని మీరు డ్రోన్ టెక్నాలజీని బాగా ఉపయోగించుకోండి. తద్వారా చీమ చిటుక్కుమన్న ఆంధ్రప్రదేశ్లో ఇమీడియట్గా పట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు డ్రోన్స్ను ఉపయోగిస్తున్నారు గంజాయి లేదా డ్రగ్స్కి సంబంధించి నిరోధించడానికి. ఈగల్ అనేది ఏర్పడింది. సో ఈ ఈగల్ అనేది అక్కడ
ఐపీఎస్ డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్ని ఇవ్వడం జరిగింది ఈగల్ టీమ్కి. ఈగల్ చీఫ్గా ఆయన ఉన్నాడు. సో ఆయన ఇప్పుడు డ్రోన్స్ను ఉపయోగిస్తున్నారు. కేవలం వాటిని ఉపయోగించుకోవడం కాకుండా అసలు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా సీసీ కెమెరాలు కానీ లేదా డ్రోన్స్ కానీ ఉపయోగించడం ద్వారా చీమ చిటుక్కుమన్నా ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో తెలుసుకునేలాగా మీరు టెక్నాలజీని అడాప్ట్ చేసుకోండి. మీకు ఏ టెక్నాలజీ కావాలంటే ఆ టెక్నాలజీకి అనుమతిస్తాను, దానికి సంబంధించిన నిధులను కూడా కేటాయిస్తాను. తనకి ఆంధ్రప్రదేశ్ రక్షణ కావాలి, శాంతి భద్రతలు కాపాడాలి. శాంతి భద్రతల కోసం ఎంత ఖర్చు పెట్టైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ రాబోయేటువంటి రోజుల్లో డ్రగ్స్ గంజాయి రహిత రాష్ట్రంగా ఏర్పడాలి. కేవలం డ్రగ్స్ గంజాయి కారణంగానే క్రైమ్స్ జరుగుతున్నాయి. ఇటీవల జరిగినటువంటి క్రైమ్స్, పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి మహిళల సంఘటనలు వచ్చినాయి, రేపుల సంఘటనలు వచ్చినాయి. ఇవన్నిటిని వెనక ఈ గంజాయి డ్రగ్స్కి వ్యసనంగా మారినటువంటి వాళ్ళే చేశారు అనే మూలాలు ఉన్నాయి కదా. కాబట్టి ఈ మూలాల మీద కొట్టాలంటే మీరు డ్రోన్స్ ఉపయోగించుకోండి. డ్రోన్స్ ద్వారా గంజాయి పంటల్ని గమనించండి. గంజాయి ఎక్కడ సరఫరా చేస్తున్నారో కనుక్కోండి, ఎవరెవరు దీన్ని స్మగ్లింగ్ చేస్తున్నారో కనుక్కోండి, అలాగే డ్రగ్స్కి సంబంధించిన ఆనవాళ్ళు కనుక్కోండి. సో టెక్నాలజీని ఉపయోగించుకొని మీరు రాబోయేటువంటి రోజుల్లో పగడ్బందీగా పనిచేయండి. కాబట్టి గతంలో పరిస్థితి అలా ఉంది. ఎందుకు ఉందంటే టెక్నాలజీ లేని కారణంగా. ఇప్పుడు టెక్నాలజీని మీరు అడాప్ట్ చేసుకున్నారు కాబట్టి సోషల్ సైకిల్ని ఇమీడియట్గా కంట్రోల్ చేయగలిగారు. ఇప్పుడు సోషల్ సైకిల్ని కంట్రోల్ చేయడమే కాదు, రాబోయేటువంటి రోజుల్లో ఎవరైతే డ్రగ్స్ అలాగే గంజాయికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని పట్టుకోవడానికి ఈగల్ అనే సంస్థను మనం ఏర్పాటు చేసాం, ఒక విభాగాన్ని. ఈ విభాగానికి మీరు టెక్నాలజీని అందించండి. దానికి డీప్ టెక్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వీటిని ఉపయోగించుకోండి. అవసరమైతే మీరు టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని పెట్టుకోండి. మీ డిపార్ట్మెంట్స్లో ఎక్స్పర్ట్స్ని పెట్టుకొని మీరు ఈ స్మగ్లింగు, బియ్యం స్మగ్లింగు వీటన్నిటిని అరికట్టాలి. మీరు బియ్యం స్మగ్లింగ్ భారీగా జరుగుతుంది. కాకినాడ పోర్టుగా బేస్ చేసుకొని అసలు బియ్యం స్మగ్లింగ్ చేయడానికి ఎలా వెళ్తుంది, చెక్ పోస్టులను దాటి ఎలా వెళ్తుంది, వెళ్ళడానికి లేదు కదా, ఎలా వెళ్తుంది అని చెప్పి మొత్తం రివ్యూ చేస్తూ మీరు హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ నేర్చుకోండి. హార్డ్ వర్క్ అనేది గతంలో, ఇప్పుడు హార్డ్ వర్క్ నడవదు, స్మార్ట్ వర్క్ మాత్రమే నడుస్తుంది. మీకు ఆల్రెడీ టైమింగ్స్ కూడా ఫిక్స్ చేసుకోండి. ఫ్యామిలీతో గడిపేందుకు పోలీసులకు కూడా వెసులుబాటు ఇవ్వండి, కింద కానిస్టేబుల్ వరకు కూడా. కానీ మీరు స్మార్ట్ వర్క్ చేయడం ద్వారా దొంగలను పట్టుకునేటట్టు, అలాగే స్మగ్లర్లను పట్టుకునేటట్టు ఏర్పాట్లు చేసుకోండి. కమాండ్ అండ్ కంట్రోల్ పెట్టుకోండి. కమాండ్ అండ్ కంట్రోల్ ఆర్టీజీఎస్ ఉంది కదా, ఆర్టీజీఎస్ తోటి మీరు కూడా అనుసంధానం అయ్యి మొత్తం మీరు టెక్నాలజీ పరంగా మీరు అప్డేట్ అయ్యి లా అండ్ ఆర్డర్ని కాపాడండి. స్మార్ట్ వర్క్ తీసుకెళ్ళండి, హార్డ్ వర్క్ అవసరం లేదు. కాబట్టి టెక్నాలజీ మీరు అడాప్ట్ చేసుకోండి. ఈగల్ని టెక్నాలజీ పరంగా రాబోయే రోజుల్లో డిజిటల్ అలాగే సైబర్ క్రైమ్ ఈ రెండింటిని పెద్ద ఛాలెంజ్ మనకి. కాబట్టి ఈ రెండింటిని ఇమీడియట్గా ఐడెంటిఫై చేసేలా మీరు రెడీగా అండి అని చెప్తూ, చిత్తూరులో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సీఎంగా ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటనని ఉటంకించి ఆ రోజున డీజీపీకి ఇలా ఫేస్ చేశారు ఆయన ప్రాబ్లంని. 30 మంది మహిళలను చంపేదాని వరకు కూడా ఆ సైకోని కనుక్కోలేకపోయారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఉండకూడదు మనకి. అలాంటి పరిస్థితి ఉండడానికి అవకాశం కూడా లేదు. కాబట్టి స్మార్ట్ వర్క్ స్మార్ట్ ఇన్వెస్టిగేషన్ మీరు వెళ్ళండి అని చెప్పి ఆయన రివ్యూ మీటింగ్లో చెప్పారు. ఆయన ప్రత్యక్ష సాక్ష్యం కాబట్టి ఆ రోజున జరిగిన సంఘటనకి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.